హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మనాభ రెడ్డి ఫ్రమ్ కడప. సో వీక్లీ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఇండెక్స్ అండ్ స్టాక్ రిలేటెడ్గా ఈ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మొదటగా ఇండెక్స్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ వీక్లో వచ్చేసి అవుట్ ఆఫ్ 4 days వర్కింగ్ డేస్ కాబట్టి ఇండెక్స్ రిలేటెడ్గా నేను ఇచ్చిన కాల్స్ వచ్చేసి ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా అవుట్ ఆఫ్ 5 days 4 days ఇచ్చాను. ఈచ్ డే ఒక కాల్ అంటూ ఇచ్చుకుంటూ పోయినాను. ఎక్కువ కాల్స్ లేదు, ప్రతిరోజు ఒక కాల్. ఇక్కడ వచ్చేసి లాట్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ చేశాను, 10 lakhs రిలేటెడ్గా చేశాను. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ 50,000 పెడితే ఎంత వస్తుంది పర్ డే క్యాలిక్యులేషన్ కింద చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా వచ్చేసి 27,000 10 lakhsకి అయితే మిడ్ క్యాప్ అండ్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా దాన్ని చేంజెస్ అనేది చేయడం జరిగింది, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకోవడం జరిగింది అనేసి. సో దానికి సంబంధించి అవుట్ ఆఫ్ 4 calls కూడా మంచిగానే పెర్ఫార్మెన్స్ రావడం జరిగింది, మంచిగానే మూమెంట్ రావడం జరిగింది. ఇచ్చిన కాల్ ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో 1 to 1 చూపిస్తాను. మొదటగా వచ్చేసి 21st వచ్చేసి నేను వచ్చేసి 10:30కి వచ్చేసి కాల్ అప్డేట్ చేయడం జరిగింది. క్లియర్గా నేను చెప్పాను 180 to 190 బై చేయండి, నా టార్గెట్ వచ్చేసి 260 వరకు రీచ్ అవుతుంది అని నేను ఏదైతే చెప్పానో అనుకున్న విధంగానే మన టార్గెట్ వచ్చేసి 80 points దాకా మూమెంట్తో వచ్చేసి 1257కి వచ్చేసి రీచ్ అయింది. తర్వాత సెకండ్ డే వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి, ఓన్లీ రిస్కీ ట్రేడర్స్, అది కూడా వచ్చేసి BTST కింద వచ్చేసి పొజిషన్ తీసుకొని హోల్డ్ చేసి పెట్టుకోండి నేను. మిడ్ క్యాప్ నేనైతే స్టాక్ ఇచ్చానో అది వచ్చేసి తర్వాత రోజు వచ్చేసి 80 వరకు రీచ్ అయింది. అంటే ఈ రోజు కొనండి, టుమారో అమ్మండి, అప్పటిదాకా వెయిట్ చేసుకోండి అని నేను. తర్వాత రోజు చూస్తే కన్నా 23rd ఇక్కడ చూస్తే కన్నా నేను సజెస్ట్ చేసిన కాల్ వచ్చేసి 9:36కి 23rd వచ్చేసి ఫిన్ నిఫ్టీ నేను సజెస్ట్ చేశాను 100 రూపీస్లో బై చేయండి అన్నాను. బట్ ఇక్కడ నా స్టాప్ లాస్ చూడండి, జస్ట్ 10 రూపీస్ మటుకే మన రిస్క్ అనమాట. నా టార్గెట్ వచ్చేసి మోర్ దాన్ 180 దాకా వచ్చేసి రీచ్ అవుతుంది అనుకున్నాను. అనుకునే విధంగానే నేను ఏదైతే చెప్పానో అనుకునే విధంగానే ఇక్కడ చూస్తే కన్నా టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం 4th డే మనం ఏదైతే కాల్ ఇచ్చామో ఒకసారి గమనిస్తే నేను మిడ్ క్యాప్ అనేది సజెస్ట్ చేశాను. ఒకసారి కన్నా గమనించండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా 10:38కి మిడ్ క్యాప్ అనేది సజెస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి 11,350 వచ్చేసి 110లో బై చేయండి అని చెప్పి జస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 20 రూపీస్ ఇచ్చాను. సో మోర్ దాన్ వచ్చేసి 60+ పాయింట్స్ దాకా మూమెంట్ అనేది ఎస్టర్డే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా వీక్లీ రిలేటెడ్గా చూస్తే కన్నా ఆల్ కాల్స్ మనం ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించి మన గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రైమ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలనేసి ఇక్కడే నేను అప్డేట్ చేయడం జరిగింది ఇండెక్స్ ఆప్షన్కి సంబంధించి. అలాగే అట్ ది సేమ్ టైం స్టాక్ ఆప్షన్ సంబంధించి కూడా చూస్తే కన్నా ఓవరాల్గా ఇక్కడ చూస్తే కన్నా ఓవరాల్గా గమనిస్తే కన్నా స్టాక్ రిలేటెడ్గా అవుట్ ఆఫ్ 5 days గాను 4 days వర్కింగ్ డేస్, ఈ 4 daysలో ఏదైతే ఉందో 3 calls మట్టికి వచ్చేసి మనకు స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఆ 3 calls కూడా చూస్తే కన్నా ఇది. సో మీతో ప్రతిరోజు 2 to 4 calls వచ్చేసి నేను అప్డేట్ చేస్తూ వచ్చాను. అనుకున్న విధంగానే టార్గెట్స్ అనేసి రీచ్ అయినాయి ఫ్రెండ్స్. సో మీకు ఎవరైతే సరే ఇండెక్స్ ఆప్షన్గా కానీ స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా కానీ టిప్స్ అడ్వైజ్ కావాలనుకుంటున్నా మా దగ్గర జీరోదా కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ కానీ ఏదైనా సరే ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్రైమ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అక్కడ మేము ఇచ్చే సజెషన్స్ చూసుకొని మీ ఓన్ అనాలిసిస్తో మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.